దుర్మార్గతను బట్టి మరణిస్తే నాకు సంతోషము లేదు. నీవు నా మాటలు అతనికి తెలియచేయని ఎడల తన దుర్మార్గతను బట్టి అతను మరణము నొందుతాడు. కానీ అతని ప్రాణమును గూర్చి లేక ఆత్మను గూర్చి నేను నిన్ను విచారణ చేస్తానని చాలా స్పష్టంగా ఈ రాత్రి ఇక్కడ ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. ఏంటి అగ్ని నుంచి లాగటం అంటే ఏమిటి? పేదేని బిడ్డలారా, అవునండి, మనుషుని యొక్క జీవితం మరణముతో ముగింపు కాదండి. మరణంతో ముగింపు అయితే యేసుక్రీస్తు లోకానికి రావాల్సిన అవసరత లేదు. యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టవలసిన అవసరత లేదు. మరణించి తిరిగి లేవలసిన అవసరత లేదు. ఆయన లేచిన తర్వాత మిగిలిన జీవితం గురించి ఆయన మాట్లాడారు. చదువుదామా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1-2 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? త్వరగా రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ హృదయములు కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను ఉన్న స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వస్తాను. నా యొద్ద ఉండటానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదండి దేవుడు మనకిచ్చిన గొప్ప నిరీక్షణ. ఇదండి గొప్ప నిరీక్షణ. ఇవి కట్టుకున్నవన్నీ తాత్కాలికమే. ఏదో ఒక రోజున నువ్వెంత కోట్ల రూపాయలు ఖరీదు చేసి మంచి భవనం కట్టుకున్నా, నరులారా తిరిగి రండి అని 90వ కీర్తన 3 ప్రకారంగా పిలిస్తే ఒక్క గడియ నువ్వు ఇక్కడ ఉండటానికి వీలేదో నువ్వు వెళ్ళిపోవలసినది. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నీ నిత్యత్వం ఎక్కడ? నీ గమ్యస్థానం ఎక్కడ? ప్రేదేని బిడ్డలారా, మనుషులు పుడుతున్నాడు, ఎదుగుతున్నాడు, చదువు అంటున్నాడు, చదివైన తర్వాత ఉద్యోగం అంటాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం అంటాడు, వివాహం అయిన తర్వాత పిల్లలు అంటాడు, పిల్లలు పుట్టిన తర్వాత వాడు చదువులు అంటాడు, భవిష్యత్తులు అంటాడు. కాలచక్రం ఇదేనా? ప్రభునందు ప్రియులారా, సర్వసాధారణంగా రాజులు పూర్వ దినాలలో రాజుల దగ్గర హాస్యగాళ్ళు ఉండేవారు. ఈ హాస్యగాళ్ళు మన సర్కస్కి వెళ్తే మనకు కనిపిస్తారు. హాస్యగాళ్ళు చాలా పొట్టిగా ఉంటారు, వింతైన వస్త్రాలు వారు ధరించుకుంటారు. రాజులు చాలా విచారంగా ఉన్నప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు ఈ హాస్యగాళ్ళు ఏం చేస్తారంటే హాస్యముతో రాజులను ముగ్ధపరుస్తూ ఉండేవారు, సంతోషపరుస్తూ ఉండేవారు. ఒక రోజున ఈ హాస్యగారిని బట్టి రాజుగారు ముగ్ధుడై తను ఏం చేస్తాడో తెలుసా? ఆ వ్యక్తిని హాస్యగారిని పిలిచి ఒక శంఖాకారపు టోపీని, ఒక బంగారపు దండాన్ని ఆ వ్యక్తికి గిఫ్ట్ బహుమానంగా ఇస్తూ ఒక ఆంక్ష పెట్టాడు. అరే, నీకంటే బుద్ధిహీనమైన పనులు చేసిన వ్యక్తిని కనిపిస్తే వీటిని ఆ వ్యక్తికి ఇవ్వాలి అని ఒక ఆంక్ష పెట్టాడు. రాజా అలాగే రాజా అని చెప్పి చాలా సంతోషంగా వాటిని తీసుకున్నాడు. వాటిని తీసుకుని జాగ్రత్తగా తన బీరులో పెట్టుకున్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున అకస్మాత్తుగా వీడి చెవులలో ఒక వార్త పడింది. ఏంటి అంటే తమ రాజుగారు అకస్మాత్తుగా మరణ పడక మీద ఉన్నారనే వార్త విన్నాడు. గబగబా రాజుగారు కలుసుకోవడానికి వెళ్ళాడు. రాజుగారు ఉన్న స్థలానికి వెళ్ళాడు. రాజుని అడుగుతూ ఉన్నాడు, రాజా మీరు త్వరలో బాగుపడతారు కదా అని అడిగాడు. రాజు అన్నాడు, లేదు నాకు వచ్చిన రోగాన్ని బట్టి నేను త్వరలో చనిపోతానని వాయిద్యులు నిర్ణయించారు అన్నాడు. అట్లయితే రాజా ఆ గొప్ప యాత్రకు మీరు సిద్ధపడ్డారు కదా అని అడిగాడు. రాజు అన్నాడు, లేదు నేనేమాత్రం కూడా సిద్ధపడలేదు అన్నాడు. అట్లయితే ఈ యాత్ర చేయవలసి ఉందని మీకు తెలియదు రాజా అని అడిగాడు. నేను అంతగా పట్టించుకోవాలా, ఆలోచన చేయలేదు అన్నాడు. అప్పుడు హాస్యగాడు అన్నాడు, రాజా ఏదైనా ఒక దేశానికి వెళ్ళినప్పుడు, ఒక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మీ యొక్క సేవకులను పంపి 2-3 దినాలు ఉండడానికి, 1 వారం దినాలు ఉండడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నవారు కదా. అవునవును, కానీ శాశ్వతమైన స్థలానికి వెళ్తున్నప్పుడు అక్కడ మీరు ఏ ఏర్పాట్లు చేసుకోలేదంటే, రాజా మీరిచ్చిన టోపీ మీరే తీసుకోనండి, మీరిచ్చిన దండాన్ని మీరే తీసుకోనండి, మీ అంత బుద్ధిహీనంగా నేను ఎప్పుడు లేను రాజా అని ఆ యొక్క హాస్యగాడు
రాజు గారికి బుద్ధి నేర్పాడండి. దేవుని బిడ్డ ప్రభునందు ప్రియుల, నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉంటావు, గగ్గోను బిడ్డ ఎవరు ఏడుస్తా ఉన్నా, నీ కాలుకు బంధాలు పడితే అక్కడ ఆగిపోతా. అరే ఎంత వయసు అమ్మా, ఎలా చనిపోయాడు, ఎలా చనిపోయిందామే, నొప్పి వచ్చిందండి, గుండె నొప్పి వచ్చిందండి, వెంటనే చనిపోయాడు. అరే ఎంత వయసు, ఎంతమంది పిల్లలు. ఎందుకో తెలుసా నీకు ఆ సానుభూతి, ఎందుకు ముందుకు అడుగు తెలుసా? అక్కడ వెంటనే నీకు కూడా అదే మరణం ఒక దినాన ఉంది అనే విషయాన్ని, ఆ మరణం నీకు ఒక హెచ్చరిక. సంగమా, ఎందుకండి మనుషుడు మరణం అంటే ఇష్టపడడు? ఎందుకో చెప్పనా? ప్రభునందు ప్రియులారా, ఒక దొంగతనం చేస్తుండగా పోలీసు దొరికాడు అనుకోండి. ఆ పోలీసు దొరికిన తర్వాత వీలైనంత మట్టుగా దొంగ ఏం చేస్తాడో తెలుసా? ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేస్తాడు. కారణం, ఆ దెబ్బలకు, ఆ తీర్పుకు వాడు సిద్ధంగా లేడు గనక ఎస్కేప్ అవటానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తాడు. మరెందుకు మనుషుడు మరణించడానికి ఇష్టపడాడు? మరణం నుండి ఎస్కేప్ అవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు మానవుడు? మంచి కాస్ట్లీ మెడిసిన్ ఉపయోగించి కాస్ట్లీ హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు వైద్యం చేసుకుని ఇంకా బ్రతకాలని సిద్ధపడతాడు అని అంటే, పేదేని మనుషుడు మరణించిన తర్వాత తాను సిద్ధంగా లేడు. దేనికో చెప్పనా? తీర్పుకి. ఒకసారి చదువుదామా దేనికి వాక్య భాగములో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? త్వరగా రండి, కొంచెం ముందుకు వెళ్దాం. మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడను, ఆ తరువాత తీర్పు జరుగును. గమనించారు? ఆ తరువాత తీర్పు జరుగును. ఏముందంట మరణం తర్వాత? ఏముందట అండి? శుభవార్త ఏంటో చెప్పన? ప్రభునందు విశ్వసించి, ప్రభును రక్షకుడిగా అంగీకరించి, పేదేం బిడ్లారా, ఈ యొక్క భౌతిక మనకు కనిపిస్తున్న ఈ సాతాను సంబంధించిన ఈ లోకము నుండి మరణము ద్వారా, బాప్తిసం మరణము ద్వారా దేవుని రాజ్యములోనికి ప్రవేశించిన వారికి తీర్పు లేదండి. చదువుదామా? యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24వ వచన భాగంలో రాయబడినటువంటి మాట, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శుభవార్త వింటున్న, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, ప్రభు యొక్క మాట విన్నావా? నీవు విన్నట్లయితే విశ్వాసం ఉంచావా? విశ్వాసం ఉంచినట్లయితే ఈ లోకము నుండి నువ్వు ప్రత్యేకించబడ్డావా? రక్షణ పొందావా? అట్లయితే వారు తీర్పులోనికి రాక మరణములో నుండి వారు జీవములోనికి దాటి ఉన్నారు. ఎంత గొప్ప శుభవార్త అండి. పేదేని బిడ్లారా, మనం చదువుకున్న లేఖనాల్లో మనం గమనిస్తే ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఈ భాగంలో కనిపిస్తున్నారు. ఎవరు ఇద్దరు వ్యక్తులు అంటే, ఒక వ్యక్తి యొక్క పేరు మాత్రం రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడలే. ఎవరు వ్యక్తి అంటే ధనవంతుడు. ధనవంతుడు ఒకడు ఉండేనని చదువుతాము. అదే సమయంలో దరిద్రుడైనటువంటి లాజరు అని చదువుతా. గమనించారా? దరిద్రుడైన, అసలు లోకం దరిద్రుని పట్టించుకోదు కదా, దరిద్రుని చిన్నచూపు చూస్తుంది కదా, దరిద్రుని అసహించుకుంటుంది కదా. కానీ ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ దరిద్రుడి యొక్క పేరు రాయటానికి ఆయన ఇష్టపడ్డాడండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దరిద్రుడైనటువంటి లాజరు పేరు రాయించాడు. కానీ బహుధనవంతుడైన ఆ వ్యక్తి యొక్క పేరు రాయటానికి దేవుడు ఇష్టపడలేదండి. ఎందుకో తెలుసా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచన భాగంలో మనం గమనించినట్లయితే, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ప్రభునందు ప్రియ భక్తిహీనుల పేరట దేవునికి అసహ్యమని కూడా దేవునికి వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ బహు ధనవంతుడు ఉన్నాడు. ఆయన కాదు ధనవంతుడు, ఇంకొక ధనవంతుడు కూడా ఆ లేఖన భాగంలో ఉన్నాడు. 23వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 16:23లో లూకాసు వార్తలో, అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచెను. ఇక్కడ ఇద్దరు ధనవంతులు కనిపిస్తున్నారా అండి? ధనవంతుడు, ఈ వ్యక్తి ధనవంతుడే,
ఇంకొక వ్యక్తి ధనవంతుడు ఎవరంటే పరలోకములో ఉన్న దేని బిడ్లారా పరదేశంలో ఉన్న అబ్రహాము కూడా ధనవంతుడే. అంటే చాలామందికి మన ఆలోచన ఏంటంటే ధనవంతులు ఎవరు కూడా పరలోక రాజ్యము చారేమో అనుకుంటారు చాలామంది. ఆ కారణాన్ని బట్టే ఈ ధనవంతుని గురించి మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. అబ్రహాము కూడా ధనవంతుడు అండి. ఎంత ధనవంతుడో తెలుసా? ఆదికాండం 13వ అధ్యాయానికి రండి. 2వ వచన భాగంలో మనం గమనించినట్లయితే అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడాయేనో. ఏమండి, మీకు అర్థమైందా? అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడాయేను. ఈయన ధనవంతుడే. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. ఆయన ధనవంతుడు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. దేవుని బిడ్డ, ధనవంతులందరూ నరకానికి వెళ్ళిపోతారు ఎక్కడ బైబిల్ చెప్పలేదా అండి? అంటే దేవుని బిడ్డలు కూడా మనము కూడా ధనవంతులు అవ్వాలనే దేవుని ప్లాన్ తెలుసా మీకు? చదవండి, లూకాసు వార్త 12వ అధ్యాయములో 21వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 12:21 వచ్చిన భాగంలో దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరికే సమకూర్చుకునేవాడు అలాగునయుండును. దేవుని ఎడల ధనవంతుడు కాక. ఏమండి, మరి ఆయన దగ్గర డబ్బు లేకపోతే మమ్మల్ని అందరి ఇక్కడ తీసుకురాలేరుగా ఆయన. మా దగ్గర డబ్బులు లేకపోతే మేము పెట్రోల్ నుంచి ఇక్కడికి రాలేముక. అంటే దేవుని ఎడల దేవుని బిడ్డలు కూడా ఏమై ఉండాలంటే ధనవంతులై ఉండాలని దేవునికి వాక్యం తెలియచేస్తా ఉంది. దేవుని స్తోత్ర. అయితే దేవుడినికి ఇచ్చిన ధనమును బట్టి నువ్వు గర్వించకూడదు. చదువు ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రికకు రండి. 6వ అధ్యాయం 17వ వచనానికి రండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుమో. చాలా గమనించారా ప్రియులారా? అక్కడ ఆపండి. ఇహమందు ధనవంతులైన వారు ఏమవకూడదట? గర్విష్ఠులు కాక. అది అబ్రహాములో అది లేదు. విస్తారమైన వెండి ఉంది, విస్తారమైన బంగారం ఉంది, విస్తారమైన పశువుల సంపద ఉంది. అబ్రహాం ఎక్కడ కూడా గర్వించినట్లుగా దేవుని వాక్యములో దేవుడు సాక్ష్యం చెప్పాలా. దేవుని స్తోత్ర. దేవుని బిడ్డ, ఎంత దేవుడినికి ఇచ్చినా, నీవెంత ధనవంతుడు అవునా, అంతగా నీవు దేవుని దగ్గర అనకు కలిగి ఉండాలి. ఇంకొక మాట చెప్పిన, ఎందుకు ఇస్తాడు తెలుసా ధనము దేవుడు? పేదేమిలరా, ఆ సిరితో నువ్వు స్నేహితులను సంపాదించాలని. ఏ స్నేహితులు? పరలోక రాజ్యానికి నేను తీసుకుని వెళ్ళి లేక నీకు స్వాగతం ఇచ్చే స్నేహితులను కలిగి ఉండాలని. చదువుతాం ఒకసారి దేవునికి వాక్య భాగంలో లూకాసు వార్త 16వ అధ్యాయం 9లోకి రండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనిడి. చదవండి. ఎందుకనగా సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ సిరి అండి ఇది? ఏ సిరి? అన్యాయపు సిరి. ఈ సిరితో ఎన్ని అన్యాయం జరుగుతుందో తెలిసి ఈ లోకములో ఎన్ని అన్యాయాలు నేను చేయొచ్చు సిరితో. బైబిల్ చెప్తుంది అన్యాయపు సిరి. రెండవది ఇంకొక మాట అక్కడ ప్రభు అంటున్నాడు, వదల్లో పోయే సిరి మిమ్మల్ని వదలిపోయే సిరి అన్యాయపు సిరి. ఈ సిరితో ప్రభు చెప్పేది ఏంటో తెలుసా? స్నేహితులను సంపాదించుకోనండి. ఎవరిని? స్నేహితులను సంపాదించుకోనండి. ఆ సిరి వదిలిపోతున్నప్పుడు వారు ఎవరు? సంపాదించుకున్న స్నేహితులు ఉన్నారే, వారు నిత్యమైన నివాసములో మిమ్మలను చేర్చుకుందురని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నానని స్వయంగా ప్రభువే ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, కాబట్టి యెహోవామందు ధనవంతులైన వారట గర్విష్ఠులు కాక
సుఖముగా అనుభవించుటానికి ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. మన దేవునికి ఒక పేరుంది, ఒక లక్షణం ఉంది. ఏంటో తెలుసా? ధారాళముగా ఇచ్చే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధారాళంగా ఇచ్చే దేవుడు, ధారాళంగా ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పన, ప్రభు స్వయంగా చెప్పారు. ఒకసారి చదువుదామా? మత్తయి సువార్తకి వెళ్దాం. 6:19 రండి, స్పీడ్గా రండి. మత్తయి 6:19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకండి, ఎక్కడ సిమ్మెటయు తుప్పు తినివేస్తాయి, దొంగలు కన్నము వేసి దొంగిలిదేరు. ప్రియదేని పిల్ల, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోనండి, అచ్చట సిమ్మెట్ గాని తుప్పు అయినా గాని దొంగలు కూడా కన్నము వేయరు. దేవుని స్తోత్ర. కింద ఇంకొక మాట ఉందండి, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. అంటే నీవు ధనం ఎక్కడ ఉంటే అక్కడ నీ హృదయం ఉంటుందన్నమాట. అంటే నీ హృదయం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ముందు నీ ధనాన్ని అక్కడికి పంపాలండి. దేవుని బిడ్డ, అక్కడికి పంపాలండి. అక్కడ ఉన్నట్లయితే నీ ధనం, నీ హృదయం కూడా ఎక్కడో తెలుసా? అక్కడే ఉంటుందండి. ఈ రాత్రికాల సమయంలో ఒక్క క్షణము ఆలోచించేద్దామా? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనకండి, పరలోకమందు కూర్చుకోనండి అన్నాడు. మరి పరలోక రాజ్యంలో కూర్చుకోవడానికి ఎక్కడున్నాయండి బ్యాంకులు? ఎక్కడున్నాయి? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడున్నాయి చెప్తారా? పరలోక రాజ్యానికి బ్యాంకులు ఎక్కడున్నాయి? పరలోకములు కూర్చుకోమని ప్రభువే స్వయంగా చెప్పారుగా. దీనినే ప్రియులారా ట్రాన్స్ఫర్ చేయటం అన్నమాట. ఎగ్జాంపుల్, ఒకవేళ అవకాశం మీకు దొరికితే అమెరికాకి మీరు వెళ్ళారనుకోండి, ఇక్కడ ఇండియా డబ్బు ఒక 5 లక్షలు పట్టుకుని అక్కడికి వెళ్ళారనుకోండి, ఇండియా డబ్బు అక్కడ చల్లదు, అక్కడ డాలర్లు మాత్రమే. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కానీ అక్కడ కానీ నీవు అక్కడ అమెరికా సంబంధించిన బ్యాంకుకి వెళ్ళి ఇండియా డబ్బుని అమెరికా డాలర్లోనికి మార్చుకుని ఆ డాలర్లు మాత్రమే అక్కడ ఉపయోగపడతాయి. అమెరికా నుంచి ఇండియాకు వచ్చినటువంటి వారు ఆ డాలర్లు ఇక్కడ చల్లం కనుకనే ఆ డాలర్ని అమెరికా ఆ యొక్క బ్యాంకులో ఇచ్చి ఇండియా డబ్బు వాళ్ళు తీసుకుంటారు, ఆ డబ్బుతో ఖర్చు పెట్టుకుంటారు. దీన్ని ట్రాన్స్ఫర్ అంటారు. ప్రియదేని బిడ్డలారా, అలాగే ప్రబంధు ప్రియులారా, చూడండి, ఈ ప్రాంతానికి వచ్చాం. ఇంచుమించుగా డేవిడ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థలాన్ని తీసుకొచ్చారు, సేవకులను తీసుకొచ్చారు. ప్రియదేని బిడ్డలారా, ఆ ఆటో మీద తీసుకొచ్చారు. ఆటో తీసుకొచ్చినందుకు ఆటో అతనికి ఇస్తా, మమ్మల్ని తీసుకొచ్చినందుకు దైవజనుని కానుకలు ఇస్తారు. అంటే వారి యొక్క డబ్బుని వాళ్ళు ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తారంటే ఇది ఒక పరిచర్య రూపంలో దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇదే పరలోక రాజ్యములో మీ కొరకు ధనము కూర్చుకోవటం అంటే ఇదేనండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకో తెలుసా ప్రియులారా, ఈ భూమి మీద నువ్వు విడిచిపెట్టినప్పుడు ధనాన్ని 5-10 లక్షలు నువ్వు సంపాదించుకున్న బ్యాంకులో ఉంచుకున్నావు, అది అలాగే ఉంటుంది. నువ్వెలాగా భిక్షకురాలిగా లేకుంటే దీన దరిద్రురాలిగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావే తప్ప నీ డబ్బు నీతో రాదు. అందుకే భూమి మీద మనం జీవిస్తుంటుండగానే దానిని పరలోక రాజ్యంలోనికి ట్రాన్స్ఫర్ చేయమని దేనికి వాక్యములో స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, అదే సమయంలో ఒక దరిద్రుడు ఉన్నాడు. వీడు ప్రతిదినము కూడా ప్రతిదినము విందే. దేవుని పిల్లలారా, ఇక వాడికి ఇంకేం కళ్ళు కనిపించట్లా. మంచి వస్త్రాలు వేసుకుంటున్నాడు, కాస్ట్లీ వస్త్రాలు వేసుకుంటున్నాడు, కాస్ట్లీ భోజనం తింటున్నాడు, త్రాగుతున్నాడు. అకస్మాత్ తన ఇంటి ముందునే ఒక దరిద్రుడు ఉన్నాడు. ఏనాడు కూడా దరిద్రుడి వైపు చూడాలా. అంతేకాదు ప్రియదేని బిడ్డలారా, అంతేకాదు ఆ ప్రియదేని తను సుఖంగా జీవిస్తున్నటువంటి ఈ ధనవంతుడు అకస్మాత్తుగా చనిపోయాడు. చాలా గ్రాండ్గా వారి యొక్క శరీరాన్ని గ్రాండ్గా చేస్తారు, ఊరేగించారు. ప్రియులారా, ఏనాటికైనా ఈ శరీరం ఎంత గ్రాండ్గా చేసినా ఇది మట్టిలోకి మట్టి కలిసిపోవలసిందే. కానీ ఈ శరీరంలో ఒక విలువైనది ఉంది. ఏమిటిదంటే ఆత్మ. ప్రభునందు ప్రియులారా, ఆ ఆత్మ పరమాత్మని ఎదుగు చేరాలి అంటే
మొదటిగా నువ్వు జీవిస్తుంటుండగానే ఆ పరమాత్ముడు నీ ఆత్మలోనికి వస్తే తప్ప, నీ ఆత్మలోకి నువ్వు ఆహ్వానిస్తే తప్ప. ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తాను. యొక్క ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? త్వరగా రండి. ప్రసంగి 12:7 మన్నైనది వెనుకటి వలె మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూసారా, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవాలి అంటే ఆ పరమాత్మను చేర్చుకుంటేగా, ఆత్మను నువ్వు స్వీకరిస్తేగా. అందుకే ప్రతి మనుష్యుని యొక్క హృదయం యొక్క వెలుపల ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా? నేను తట్టుచున్నాను అంటున్నాడు. తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో తోడును భోజనము చేయదుము. తీస్తే చదవండి ఒకసారి. ప్రకటన 3:20 వచ్చిన భాగము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నా, ఎవడైనను. చిన్నని లేదు, పెద్దని లేదు, యవనస్తుడని లేదు, వృద్ధుడని లేదు, ఆ కులం ఈ కులం అని లేదు, పేదవాడని లేదు, ధనవంతుడని లేదు, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతని ఎదుకు వచ్చి అతనితో నేను నాతో కూడా తోడును భోజనము చేయదుమో. అనగా మానవుడితో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడండి. అందుకేనండి మానవుడు సృష్టించాడు. ఎందుకో తెలుసా? మానవుడు సృష్టించగల కారణం ఏంటో తెలుసా? దేవుడు మానవుడితో సహవాసం చేయాలని. పాపము ద్వారాగా ఈ సహవాసం ఏదైనా తోటలో తెగిపోయిందండి. పాపం ఒక్కటే దేవుని నుండి దూరము చేయగలదండి, దేవుని నుండి దూరం చేయగలదండి. ఎందుకు రాలేరు వెలుగులోకి? ఎందుకు రాలేరు ప్రభు దగ్గరికి? ప్రభు మంచివాడుగా, బాగు చేస్తాడుగా, రక్షణ ఇస్తాడుగా, సమాధానం ఇస్తాడుగా. ఎందుకు రాలేరు ప్రభు దగ్గరికి అంటే దానికి కారణం బైబిల్లో ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 20 వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దుష్కార్యములు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకూడనట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడిన వాని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. చూసారా, ఎవరు వెలుగునొద్దకు వస్తారో, ఎవరు వెలుగుకు దూరంగా ఉంటారో స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రియులారా, దుష్కార్యములు చేయి ప్రతివాడు. మీరు ఎప్పుడైనా మిట్ట మధ్యాహ్న సమయ కాలంలో ప్రియులారా బయట సాధారణంగా బట్టలు ఉతుకుతారుగా, ఆ ఉతుకుతున్న బట్టల దగ్గర అక్కడ రాయిలు ఉంటాయిగా, రాయిని ఒకసారి ఎత్తండి, ఎండ టైంలో ఎత్తండి ఒకసారి రాయి. కిందనేముంటాయి తెలుసా? పురుగులు ఉంటాయి, కొన్ని పురుగులు ఉంటాయి కిందన. అలా ఎత్తితే ఆ పురుగులు ఏం చేస్తాయో తెలుసా? గబగబా చీకట్లోకి వెళ్ళిపోతాయి. కారణం ఏంటో తెలుసా? అవి వెలుగు చూడలే, వెలుగు తట్టుకోలే. చాలామందికి కూడా అందుకే ప్రభు అన్నారు, నేను లోకానికి వెలుగునై ఉన్నాను అన్నారు. ఈ వెలుగులోకి వస్తే నిన్ను పరిశుద్ధులుగా చేస్తాడు, నీ పాపములన్నిటినీ కడిగి పవిత్రపరుస్తాడు. కానీ వెలుగులో తిరగాటకి ఇష్టపడట్లేదు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలా. కాబట్టి ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళిపోయాడు? ఆయన చేసిన పాపం ఏంటి? ఒక వ్యభిచారం చేస్తున్నాడని బైబిల్లో లేదు, దొంగతనం చేసినట్టుగా లేదు, అన్యాయం చేసినట్టుగా లేదు. మరి ఎందుకు వెళ్ళాడో నరకాగ్నికి అని అంటే 2 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒకటి చదువుదాం ఒకసారి. 25 వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? లూకా సువార్త 16:25లో ఒకసారి జ్ఞాపకం చేయండి. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకిష్టమైనట్టు నీవు సుఖం అనుభవించావు. ఇది అసలు కారణం. ఇది ప్రియదేం లేరా, ఇతను క్రైస్తవుడే కానీ క్రైస్తవుని యొక్క లక్షణాలు లేవండి. రక్షణ పొందినవాడే, అసలు ఆ లక్షణాలేమి లేవు ఇతనిలో. ప్రియదేంలరా, నా కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకిష్టమైనట్టుగా నువ్వు సుఖం అనుభవించావు. నీ కొరకు నీవే చూసుకున్నా, నీ కొరకు నీవే బ్రతికావు, నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. అలాగే నీ ముందున లాజరు కష్టం అనుభవించాడు. నీవు ఇక్కడ యాతన పొందుతున్నావు, ఆ వాడైతే నెమ్మది పొందుతున్నాడు పరలోకంలో. రెండో కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఈ ధనవంతుడు ఏనాడు కూడా, ఇదిగో ప్రియులారా,
ఈ చక్కటి మేము తీసుకొచ్చాం, సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చాం. ప్రియమిలారా, ఇదే కనుక ఇక్కడ సర్కస్ పెడితే, ఇదే కనుక అక్కడ బుర్రకథ పెడితే గ్రామం అంతా ప్రజలు వచ్చేస్తారా అండి? అవునా కదంటారా? అందరూ వచ్చేస్తారు, చాలామంది వచ్చేస్తారు. కానీ ఈ విలువైన ప్రభు యొక్క మాటలు, నీకు ఉపయోగపడే మాటలు, నీ ఆత్మకు ఉపయోగపడే మాటలు, నిత్య జీవానికి సంబంధించిన మాటలు, నేను నిత్య జీవానికి నడిపే మాటలు చెప్పడానికి వస్తే ఎవండి అసలు ఎవరైనా బయటకు వస్తున్నారా? ఎవరైనా వింటున్నారా అంటే ఎవరు వినడానికి ఇష్టపడట్లా. ఈ ధనవంతుడు చేస్తున్న పని కూడా ఇదేనండి. 29 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 29 వచ్చిన భాగంలో రాయబడినటువంటి మాట. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవలెనని. అది మీరు గమనించారా? ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు, భయంకర వేదన అనిపిస్తున్నాడు, యాతన అనిపిస్తున్నాడు. ఇంకా ఇతను బాధించే బాధ ఏంటో చెప్పన, ఇంకా 5 సహోదరులు భూమి మీద ఉన్నారండి. అరే, వారైనా ఈ వేతనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వటానికి ఆ దరిద్రుడు లాజరు పంపించని అబ్రహాముతో బ్రతిమలాడుతూ ఉన్నాడండి. నేను ఎలాగా నిర్లక్ష్యం చేశా, నేను ఎలాగా వినలా, నేను సేవకుడు మాట వినలా, నేను ఏ సేవకుని ఆహ్వానించలా, వాళ్ళు ఏం చెప్తున్నారో పట్టించుకోవాలా, నేను ఎలాగ వచ్చేసాను. కనీసం నాన్నలైనా నా సహోదరులైనా ఈ వేదనకర స్థలానికి రాకుండా ఉండటానికి ఆ దరిద్రుడు లాజరు పంపించు అంటే, లేదు మోషే ప్రవక్తలున్నా, నా సేవకులున్నా, నా సేవకుల మాటలు వింటే సారి, నా సేవకుల మాట వినకపోతే ఆ దరిద్రుడైనటువంటి లాజరు మరలా బ్రతికి వెళ్ళినా ఆ లాజరు మాటలు కూడా వారు వినరు అని అబ్రహాము ఆ ధనవంతుడితో మాట్లాడుతూ ఉన్నాడు. సోదరుడా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, 2026 సంవత్సరాల క్రిందట నేను కూడా పాపములో జన్మించాం, పాపాన్ని మోస్తున్నాం, పాపములు ఎదుగుతున్నాం, పాపములో జీవిస్తూ ఉన్నాం. అకస్మాత్తుగా పాపములో చనిపోతే వెళ్ళేది ఎక్కడికో తెలుసా? శాశ్వతమైన నరకాగ్నికి వెళ్ళబోతున్నాం. అందుకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యోహాను 3:16 ప్రకారంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమనగా నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వెనది విశ్వాసం ఉంచున్నట్లు ఆయనను ఈ లోకానికి ఎందుకు పంపించాడో తెలుసా? నీ యొక్క నా యొక్క పాపమంతటికి పరిష్కారముగా, నీ నా పాపానికి రావాల్సిన శిక్ష అంతా కూడా నీకు నాకు రాకుండగా తన కుమారుడు యేసు క్రీస్తు మీద ఈ శిక్ష అంతా కూడా ఆయన మోపాడండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక ధనవంతుడు, ఒక వర్తకుడైన ధనవంతుడు ఏం చేస్తాడో తెలుసా? తన పెద్ద మొత్తంలో రాజుగారిని ప్రేమించి రాజుగారికి ఇచ్చాడు. అప్పుగా ఇచ్చి ఈ యొక్క వ్యాపారస్తుడు ఏం చేస్తాడంటే ఒక నోటు రాయించుకున్నాడు రాజు చేత. పలానా సంవత్సరముల్లో ఈ ధనమంతా నీ బాకీనికి చేస్తానని చెప్పి నోటు రాయించుకున్నాడండి. సంవత్సరాలు గడిచినవి, తీరా రాజుగారు ఎప్పుడైతే బాకీ చెల్లిస్తానన్నారో ఆ దినం రాని వచ్చింది. రాజు దివాలా తీశాడు. ఈ ధనవంతుడికి వస్తున్నటువంటి డబ్బు ఇవ్వటానికి తన చేతులు ఎత్తేస్తాడు. ఏం చేయాలో తనకు అర్థం కావట్లా. సిగ్గు ఒక రాజు సిగ్గు పడతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ సంగతి తెలిసినటువంటి ఆ యొక్క వ్యాపారస్తుడు ఏం చేస్తాడో తెలుసా? శీతాకాలం అక్కడ అక్కడ అగ్గి మండుతూ ఉంది. రాజుగారిని తన ఇంటికి భోజనానికి విందుకు ఆహ్వానించాడు. రాజుతో పాటు రాజు సైనికులు, సేవకులు అందరూ కూడా వచ్చారు. అందరూ కూర్చున్నారు. ప్రియులారా, ఈ వ్యాపారస్తుడు ఏం చేస్తాడో తెలుసా? తన జేబులో ఉన్నటువంటి ఆ నోటు తీస్తాడండి. రాజుగారు ఎంత డబ్బు ఇవ్వాలో అదంతా కూడా నోట్లో ఉందండి, అది తీస్తాడండి. అందరూ చూస్తూ ఉంటుండగా, ప్రత్యేకంగా రాజుగారు చూస్తూ ఉంటుండగా ఆ పల్లెములో మండుతున్నటువంటి అగ్నిలో ఆ నోటుని ఎత్తి పట్టుకున్నాడండి. అందరూ చూస్తూ ఉంటుండగా అది బూడిదైపోయే వరకు కూడా దాన్ని ఎత్తి పట్టుకున్నాడండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగే 2026 సంవత్సరాల క్రిందట కల్వరి గోల్గొతా కొండపై యెరూషలేము గోల్గొతా కల్వరి శిలువలో నీ పాపానికి నా పాపానికి రావాల్సిన శిక్ష మరణం. ఏంటి ఆ మరణం అంటే? రెండవ మరణం నరకాగ్ని. ఆ నరకానికి వెళ్ళకూడదు అని
దేవుని బిడ్డ, నీ నా పాపములన్నీ కూడా ఆయన శిలువలో భరించాడండి. ఇది శుభవార్త కాదంటారా? ఇది శుభవార్త కాదంటారా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభవార్త ఈ రోజున వినకపోతే, నువ్వెప్పుడు వినకపోతే నీ కొరికి అగ్ని కాచుకుని ఉందండి, నరకాగ్ని కాచుకుని ఉందండి. ఆ నరకాగ్నియే రెండవ మరణమని బైబిల్ చెప్తూ ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచన భాగములో మీరు గమనించినట్లయితే, పిరికివారు, అవిశ్వాసులు, అసవ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇది రెండవ మరణము. మొదటి మరణం ఏది తెలుసా? మొదటి మరణం ఏదో తెలుసా? ప్రభునందు ప్రియులారా, మొన్న ఏదో రోజున మేము వెళ్తున్నాం, ఆ యొక్క జూ దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద చాలా ట్రాఫిక్ ఆగిపోయింది. ఏంట్రా అనుకున్నాం, ఒక అంచు నుంచి ఒక అరగంట పట్టింది. తెర చూస్తే ఒక యవనస్తురాలు, మంచి వైట్గా ఉంది, 20-25 సంవత్సరాల వయసు ఉంటుంది. కారు బస్సు ఏం చేస్తుందంటే మొత్తానికి ఎక్కించేసింది, పచ్చడైపోయింది, అక్కడికక్కడే స్పాట్ డెడ్. అంటే ఆమె శరీరములో నుండి ఆత్మ వేరవటమే మొదటి మరణం. మొదటి మరణం. వేరైనటువంటి ఆత్మ చావు లేదు. ఒక దినాన్ని ఆ ఆత్మ నరకములకు వెళ్ళటమే, దేవుని నుండి శాశ్వతంగా ఎడబాటే నరకాగ్ని. ఆ నరకాగ్నికి ఎవరు వెళ్ళకూడదని దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే, లోకం యొక్క ప్రజలందరి పాపాలు యేసు ప్రభువు తన మీద వేసుకొని సిలువలో సమాప్తమేదని పలికాడండి. నీ పాపానికి రావాల్సిన వెలంతా ఆయన చెల్లించేస్తాడండి. అంత చెల్లించేస్తాడు. ప్రియదేని బిడ్డలారా, పాపాని కొరకే కాదండి ఆయన వెల చెల్లించింది. ఇంకా దేనికోసం చెల్లించాడో చెప్పున? నీ రోగానికి, నీ ఆర్థిక సమస్యకు, నీకు కావలసినవన్నీ కూడా సిలువలో ఉన్నాయండి. పూర్వదినాలలో చాలామంది అమెరికా దేశానికి వెళ్తూ ఉండేవారు. ఎందుకు అంటే ధనవంతులు కావాలని. ఒక ఇంగ్లీష్ వ్యక్తి, ఒక ఆంగ్లేయుడు ఏం చేస్తాడంటే తనకు కూడా ధనవంతుడు కావాలని, పిల్లరా అంత ధనమంతా కూడబెట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే ఒక వాడ టికెట్ కొనుక్కున్నాడండి. ఆ దినాల్లో వాడలో ప్రయాణం చేసేవారు. ఒక వాడ టికెట్ కొనుక్కున్నాడు. అది సాధారణమైన టికెట్ అండి. చూడండి, ట్రైన్లో వెళ్తున్నప్పుడు జనరల్ టికెట్ ఉంటుంది, రిజర్వేషన్ టికెట్ ఉంటుంది, ఏసీ టికెట్ ఉంటుంది, ఇలాగ ఉంటాయి కదా. ఇతను కూడా సాధారణమైన ఒక టికెట్ కొనుక్కున్నాడండి. ఆ దినం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. తను అనుకున్నాడు, కొంతకాలం నేను ఓర్చుకుంటే, కొంతకాలం ఇబ్బంది భరించగలిగితే నేను బహు ధనవంతుని అవుతున్న అమెరికాకు వెళ్ళిపోయా అనుకున్నాడు. అందుకు సాధారణమైన టికెట్ కొనుక్కున్నాడు. ఆ సమయం రాని వచ్చింది, తన ఓడలోకి వెళ్ళాడు. తను అనుకున్నాడు, నేను భోజనాన్ని, టిఫిన్ అంతా కూడా నేను త్యాగం చేయగలను అనుకున్నాడు. నేను సాధారణమైన టికెట్ తీసుకున్నాను కదా, మరి దానికి కావాలంటే మళ్ళీ డబ్బులు చెల్లించాలి కదా అని చెప్పి అందరూ హోటల్కి వెళ్తూ ఉంటే మనోడు మాత్రం అక్కడే ఉండిపోతూ ఉన్నాడు. ఇలాగ కొన్ని దినాలు గడిచినవి. తుఫాను వలన కొంత వాడ వేరే రూట్లో మళ్లించవలసి వచ్చింది. కొంత ప్రియ దినబిలరా, వీడు మాత్రం తిండి లేక అలలాడిపోతూ ఉన్నాడు. క్షుద్ధ బాధతో చాలా చావుబ్రతులకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రథమం ఒక రోజు ఇలాగ ఆలోచించాడు, నేను ఇలా చనిపోయిన ఒకటే, నేను హోటల్కి వెళ్ళి ఏమైనా తింటానో వారికి పనిష్మెంట్ ఇచ్చిన ఒకటే, లేదంటే నేను అవతలకి అమెరికాకి వెళ్ళిపోయి చచ్చిపోయిన ఒకటే కదా అని అనుకున్నాడు. ప్రథమంగా వెళ్ళాడు, హోటల్కి వెళ్ళాడు. సర్వర్తన్నాడు, భోజనం తీసుకురా అన్నాడు. వాడు తీసుకొచ్చాడు. ఇంకా కావాలన్నాడు. బాగా కడుపు నిండా తిన్నాడు. పిల్లల ఫ్రూట్స్ అన్నీ తిన్నాడు. వాడిచ్చినవన్నీ కూడా పూర్తిగా తిన్నాడండి. అప్పుడు అన్నాడు సర్వర్ నాకు బిల్లు తీసుకురా అన్నాడు. ఏం బిల్లు సార్ మీకు అంటే, ఏమైనా పెట్టావు కదయ్యా, ఏమేమి పెట్టావో దాని అంతరికి బిల్లు తీసుకురా అంటే, ఆ సర్వర్ అన్నాడు, సార్ మీరు అమెరికా దేశానికి వెళ్ళటానికి మీరు టికెట్ కొన్నప్పుడే ఆ టికెట్లో మీ ఫుడ్, బెడ్, డ్రింకు, వాటర్ అన్నిటికీ కావలసినవన్నీ కూడా ఆ టికెట్లో ఉన్నాయి సార్. గమనించారా? వాడంత గుడ్డి వడుగున్నాడు చూసారా? మనం అనుకుంటున్నాం కల్వరి శిలువలో నా పాపముల కొరకు మాత్రమే అని చనిపోయాడు కాబట్టి నేను పేదరికములో ఉంటా, నేను దరిద్రుడిగా జీవిస్తాను. నో, కానే కాదండి.
పాపముల కోసమే కాదు, మనం ధనవంతులుగా చేయాలని. చదువుతాం ఒకసారి 2 తిమోతి 2 కొరింథీ పత్రికలో 8:9 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 8-9 భాగములో, మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు దారిద్ర్యము వలన. నేను ప్రకటిస్తున్నాను, యేసు ఎంత ధనవంతుడు చెప్పమంటారా? ఎంత ధనవంతుడు చెప్పమంటారా? ఆ వాక్యం అట్లా ఉంచండి. యోబు గ్రంథం 41:11 వెళ్దాం ఒకసారి. యోబు గ్రంథం 41:11 భాగంలో, నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు ఎవడైనా నాకేమైనా నిచ్చేనా, ఆకాశ వైశాల్యం కింద ఉన్నదంతయో నాదే కదా. ఈ ప్రపంచమంతట్లో ఉన్న పక్షులన్నిటిని పోషించగలిగిన ధనవంతుడు ఉన్నాడండి? ఉన్నాడంటారా? నేను అంటాను, ఈ ప్రపంచంలో ఏ ధనవంతుడు లేడండి. కానీ నేను ప్రకటిస్తున్నాను, యేసయ్య ఈ ప్రపంచంలో పక్షులన్నిటినీ కూడా, ఆకాశ పక్షులను చూడండి, వాటిని మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు కదా, మిమ్మల్ని పోషించలేడంటాడు ప్రభు అండి. కాబట్టి ప్రభు అంటున్నారు, ఆకాశ వైశాల్యం కింద ఉన్నదంతయు నాదే కదా, మీరు మన ప్రభు అని యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తమై దరిద్రుడాయను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మీ నిమిత్తం దరిద్రుడాయను. ఆయన ధనవంతుడయుండియు మనము ధనవంతులు కావాలని మన నిమిత్తమే దరిద్రుడయ్యాడు. అంటే మనం ధనవంతులుగా చేయాలని కూడా దేవుని ప్రేమ, మన పాపములన్నిటిని విడిపించాలని దేవుని ప్రేమ, మనల్ని సమాధానంతో ఉండాలని దేవుని ప్రేమ, ఆయనతో పాటు మనము కూడా సింహాసనం కూర్చోవాలని, పరలోక రాజ్యంలో ఉండాలని దేవుని ప్రేమ. ఈ ప్రేమను ప్రకటించటానికే మేము ఈ స్థలానికి రావటానికి కారణమైంది. ప్రియులారా, సోదరి సోదరుడా, ఒకవేళ నువ్వు ఈ స్థలానికి రాకపోయినా, మైకులో వింటున్నట్లయితే, ఈ మాటలు వింటున్నట్లయితే, నువ్వున్న స్థలములో నువ్వు మోకరించగలవా? ప్రభుని అడగగలవా? ప్రియదేం పిల్లరా, నీ హృదయములోనికి ప్రభును స్వీకరించగలవా? నీకు రక్షణ, ప్రియదేం పిల్లరా, రక్షణ మరి ఆయన మాట నమ్మి, ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు రక్షించబడతావు. బైబిల్ చెప్తుంది కదా, మార్కు 16:16లో, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. నీ ఇష్టం, నువ్వు నమ్ముతావా నమ్మవా? నువ్వు నమ్మకపోతే నీకు శిక్ష నీ కొరకు కాచుకుని ఉంది. నువ్వు నమ్మినట్లయితే నువ్వు రక్షించబడతావు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు దయచేసి ఒక క్షణము ఆలోచించాలని ప్రభుపేట నేను మనం చేస్తా ఉన్నాను. ధనవంతుడు వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు, మరెన్నడూ కూడా స్థలము నుండి రాని స్థలం. అదే దరిద్రుడిగా జీవించాడు, దేవునిపై ఆధారపడ్డాడు. ధనవంతుడు పారవేయగా ఆ రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుంటా ఉన్నాడు, దేవునికి స్తుతిస్తూ ఉన్నాడు. తన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు, తన ముందుంచిన ధనవంతుని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. ఒక రోజున అతనికి కూడా మరణం వచ్చింది. ధనవంతుడైనా ఏమండి, అతను బంగారం తినులో, పేదవాడని చెప్పి మట్టి తినులో, ఇద్దరు కూడా సమానం తింటాడు. కాకపోతే ధనవంతుడు దరిద్రుడి కంటే కాస్ట్లీ తింటాడేమో. కానీ మీరు గమనించండి, దరిద్రుడు చనిపోగానే జరిగిన విషయం ఏంటో చెప్పన, దేవదూతలు వచ్చినవి తన ఆత్మను తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమండి, ఎంత ఆశ్చర్యం అండి. ఇదేనండి ప్రియులారా, దేవుని బిడ్డలు మరణించినప్పుడు దేవదూతల ఆత్మను తీసుకుని వెళ్తారు. కానీ దేవుని ఎరగిన వారు చనిపోయినప్పుడు సాతాను యొక్క దూతలు వచ్చి వారిని పాతాళానికి, నరకాగ్నికి తీసుకుని వెళ్తారు. ఎందుకో తెలుసా? సాతాను ఉండే స్థలమే నరకాగ్ని. మనుషుల కోసమే దేవుడు నరకాన్ని సృష్టించలేదండి. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడతా ఉన్నాను. మత్తయి సువార్తలో 25 41 భాగాన్ని మీరు చదువునట్లయితే, అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్న వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవండి. ఎవరి కోసం సిద్ధపరచబడిందంట? నరకాగ్ని. చెప్పండి, అపవాదికిని వాని దూతలకును, అంతేగాని మానవునికి కాదండి. కానీ ఈరోజు మానవుడు దేవుని మాట నమ్ముతున్నాడా? దేవుని ఎదుకు వస్తున్నాడా?
ఎంత విలువైన మాటలు చెప్తుంటే వస్తున్నారా? ఎంత అద్భుతమైన మాటలు ప్రకటిస్తే పాటలు పాడుతుంటే వస్తున్నారా? సాతానునే నమ్ముకుంటున్నాడండి. ఒక రోజున అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన ఆ నిత్యాగ్నిలోనికి మీరు పోండి అన్నాడు. ఈ రాత్రి నీవేది నిర్ణయం తీసుకుంటావో? అపవాది మాట వింటావా? దేవుని మాట వింటావా? అపవాది మాట విన్నట్లయితే ఒక రోజున అపవాది ఉన్న స్థలములో నీవు ఉండవలసి ఉన్నది. ఒకవేళ దేవుని మాటలు విన్నట్లయితే, దేవుని పిల్లలారా, దేవుడు ఉన్న పరలోక రాజ్యములో సంతోషకరమైన ఆనందకరమైన, అక్కడ కన్నీరు ఉండదండి, అక్కడ ఏడుపు ఉండదండి, అక్కడ ఆకలి ఉండదండి, అక్కడ దాహం ఉండదండి. ఒకసారి మాట జ్ఞాపకం చేస్తారా? ప్రకటన గ్రంథం 7:16 వచ్చిన భాగంలో రాయబడినటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేయండి. వారికి ఆకలి అయినా దాహమైనా ఉండదు, సూర్యుని ఎండ అయినా ఏ వడగాలి అయినా ఎండ తగలదు. ఎల్లప్పుడు కూడా అక్కడ ఆనందం అండి. ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుని ఎండ ఉండదు, వడగాలి ఉండదు. ఆ ఆనందకరమైన స్థలంలోనికి రమ్మని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అమ్మ ప్రియ దేని బిడ్డలారా, రమ్మని పిలుస్తున్నాడు. అందుకే ప్రభు అన్నారు, నా యందు విశ్వాసం ఉంచండి, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. నేను ఉన్న స్థలములో మీరును ఉండాలాగున నేను మరలా వస్తాను, నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆయన వస్తానంటున్నాడు కదా. ఆయన రాక మునిపే ఇలాంటి గ్రామాలకి వెళ్ళి కొన్ని విత్తనాలు విత్తి కొంతమందినైనా ఆయన రాజ్యాన్ని సిద్ధపరచాలనే భారముతోనే, ఎదుగో మీ ముందు నా సాక్ష్యం చెప్పారు డేవిడ్ గారు. ఆ భారముతోనే నయమాన్ కానీ సైమోన్ గారు కానీ మేము కానీ ఈ వస్తువులు తీసుకుని ఇజ్రాయేల్ మేము పాటలు పాడినటువంటి సహోదరులు మేమందరూ కూడా ఈ స్థలానికి రావడం కారణం అదే. మేము చేస్తున్న దానికి ఒక విలువ ఉంది, మేము చేస్తున్న దానికి ప్రియులరా ఒక అర్థం ఉంది. కానీ ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 1 కొరింథీ 15:58 వచ్చిన భాగముల్లో, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. ఎంత అద్భుతమైన మాట! ప్రభునందు మీ ప్రయాస చెప్పండి, వ్యర్థము కానీ జనములు ప్రయాస పడుతున్నారండి. ఏమవుతుందా ప్రయాస? అది కూడా ఒకసారి జ్ఞాపకం చేయనా? హబక్కూకు 2:13 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారా? తొందరగా రండి. హబక్కూకు 2:13 వచ్చిన భాగంలో, జనములు ప్రయాస పడుతున్నారు కానీ అగ్ని పోలగుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచములో వ్యర్థమైన దాని కొరకు కొంతమంది కష్టపడుతున్నారు. వ్యర్థము కానీ లేక ప్రభునందు ప్రయాస వ్యర్థము కానీ దాని కొరికే కొంతమంది ప్రయాసపడుతూ ఉన్నారు. నువ్వే గుంపులో ఉన్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? అగ్ని పొలయడానికి ప్రయాసపడుతున్నావా? విలువైన దానికి ప్రయాసపడుతున్నావా? ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోవాలని, ఒక నిర్ణయంతో ఇక్కడి నుంచి వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి తలలో ఉంచుదామా, కళ్ళు మూసుకుందామా? మన వాక్యం అయిపోయింది.